ఆదా చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇతర ఆర్థిక ఖర్చులు తగ్గుతాయన్న ఆలోచనతో చాలామంది భార్య పేరుపై ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ చేస్తారు. అది ఇల్లు కావచ్చు, లేదా భూమి, బంగారం లాంటివి కావచ్చు. భార్య పేరుపై పెట్టుబడి పెడితే ఆర్థిక భద్రత కూడా ఉంటుందనే ఉద్దేశంతో కొందరు ఇలా చేస్తారు. కారు కొన్నా సరే కొంతమంది భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. మహిళల పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 1 నుంచి 2% తగ్గింపు ఉంటుంది. అయితే భార్య తన సొంత డబ్బులతో ఆ ఆస్తిని కొనుగోలు చేయకపోతే దాన్ని ఆమె వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుందా? ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. భార్య పేరు మీద ఉన్న ఆస్తి ఆమె సొంతంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేయకపోతే ఆ ఆస్తిని కుటుంబ ఆస్తిగా పరిగణిస్తారని కోర్టు స్పష్టం చేసింది. భారతీయ సామాజిక నిర్మాణం ప్రకారం చాలా మంది మహిళలకు స్వంత ఆదాయ వనరు లేకుండా భర్తలపై ఆధారపడుతుంటారు. భర్త తన సొంత ఆదాయం నుండి భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తాడని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 114 ప్రకారం భార్యకు సొంత ఆదాయం ఉందని నిరూపించలేకపోతే ఆమె పేరు మీద ఉన్న ఆస్తి భర్త ఆదాయం నుండి సంపాదించినట్లు పరిగణిస్తారని కోర్టు పేర్కొంది. భార్య పేరుపై ఉన్న ఆస్తి కుటుంబంలోని ఇతర సభ్యుల హక్కుగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో భార్య భర్త సంపాదనతో పొందిన ఆస్తిని అమ్మడానికి గానీ, వేలం వేయడానికి గానీ, ఇతర వ్యక్తులకు ఇవ్వడానికి గానీ హక్కు ఉండదు. భర్త మరణించిన తర్వాత కూడా వీటిలో ఏదీ చేయడానికి వీలుండదు. మరణించిన తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తి తన తల్లి పేరు మీద ఉందని, కానీ తల్లి 3వ వ్యక్తికి ఆస్తి బదిలీ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. తల్లికి ఆదాయ వనరు లేకపోతే తండ్రి ఆమె పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తే ఆమె దాని సహయజమాని కావచ్చని కోర్టు స్పష్టం చేసింది. భారతీయ చట్టం ప్రకారం భర్త జీవించి ఉన్నంతకాలం భార్యకు అతని ఆస్తిపై ప్రత్యక్ష యాజమాన్య హక్కులు ఉండవు. 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారం భర్త మరణించిన తర్వాత భార్యకు ఆ ఆస్తిపై పిల్లలకు ఎలాంటి హక్కు ఉంటుందో అలాంటి హక్కే భార్యకు కూడా లభిస్తుంది. భర్త వీలునామా చేయకపోతే భార్య సొంత ఆస్తిలో వాటా పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆమె ఆస్తిని అమ్మడం లేదా 3వ వ్యక్తికి బదిలీ చేయలేరు. మీరు మీ భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తుంటే ఆమె సంపాదించకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు, ఇతర వారసులు కూడా ఆస్తిని క్లెయిమ్ చేసుకోవచ్చు. కొనుగోలు చేసేటప్పుడు సరైన పత్రాలు, యాజమాన్య పత్రాలను క్రమంలో ఉంచడం చాలా అవసరం. భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేయడం వల్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. కానీ అది భార్య పేరులోనే ఉంటుందని హామీ లేదు. ముఖ్యంగా ఆమె స్వయంగా సంపాదించకపోతే ఆ ఆస్తి కుటుంబ ఆస్తిగా